ఫ్రెండ్స్, ఇవాళ మనం డ్రాకులా ఏ లవ్ టేల్. డ్రాకులా అంటే నైట్లు మేల్కొని పొద్దునంతా పడుకొని ఉంటారు. అబ్బో, ఇదేదో మనలాంటి వాళ్ళ కోసం చెప్తున్నట్టుంది. ఓకే, అలా కాదు, అంటే అవి మనుషుల రక్తాన్ని తాగుతూ ఉంటాయి. ఇదైతే మా ఫ్రెండ్స్ గురించి చెప్పినట్టుంది. అదేలేండి, టిపికల్ గా ఉంటాయి కదా డ్రాకులాస్. పళ్ళు తోముకోకుండా అందరి మీద ఇప్పుడు కొరుకుతా ఉంటాయి సంబంధం లేకుండా. నైట్ అయితే చాలు ఎవరిని పెడితే వాడిని పట్టుకొని తినేద్దామని ఉంటాయి. ఆ టైపు డ్రాకులా కాదు, ఇదంతా ప్రేమ, లవ్ అన్నట్టు ఉంటది. మూవీ స్టార్ట్ అవగానే 1480 రొమేనియా కింగ్ క్వీన్ అనమాట. కింగ్ ఏమో లాడ్ గాడు, క్వీన్ ఎలిజబెత్. స్టార్ట్ అవగానే వీళ్ళిద్దరి మధ్య ప్రేమానురాగాలు, ప్రేమ పావురాలు, ప్రేమ అనుబంధాలు ఏదేదో చూపిస్తుంటాడు. ఇన్స్టాగ్రామ్ లో చూస్తూ ఉంటాం కదా, ఈ ఎదవ కపుల్స్ వాళ్ళ చూడలేక సస్తున్నాను. ఆడేదో పెద్ద యుద్ధ వీరుడు, ఆవిడేమో యుద్ధ యోధురాలు. ఈ ఇద్దరు కలిసి ప్రేమలో పడిపోయి ప్రపంచాన్ని జయించారు. ఈ ఎదవ కంపు వాళ్ళు చూడలేక సస్తున్నాను ఈ కపుల్స్ వి. ఇక్కడ కూడా సేమ్ పనికి మాలిన స్టంట్లు అవే వేస్తూ ఉంటారు. నాకు చూడక తప్పలేదు. అయితే ఏమవుతుంది ఇప్పుడు, పక్క రాజ్యం వాడు వీళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూసి వాళ్ళ కపుల్స్ వీడియో చూసి బాగా ఒళ్ళి మండిపోయి ఈడెవడో ప్రేమలో బాగా మునిగొన్నట్టున్నాడు. ఇప్పుడు కానీ పోయి వీడి మీద యుద్ధం చేసామంటే వాడు ఎలాగో వాడి పిల్లలతో పాటు బెడ్ మీద ఏదో స్టంట్లు వేస్తూ తిరుగుతుంటాడు. మనం ఈజీగా యుద్ధం గెలిచేయచ్చని యుద్ధానికి ప్లాన్ వేసుకుని వచ్చేస్తూ ఉంటాడు. కానీ ఈ విషయం ఆ కింగ్ గాడు ఎలాగో బెడ్ మీద ఉన్నాడు కాబట్టి వాడికి తెలీదు. కానీ వీళ్ళ సేనాధిపతి, సైన్యము, వీళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు తెలుసుకున్నారు. ఈ విషయం పోయి వాళ్ళకి చెప్పాలనుకుంటారు. అదే కింగ్ కి మెయిన్ సైన్యాధిపతి తలుపు కొడితే ఆడు చూస్తే బెడ్ మీద ఆడుకుంటా ఉన్నాడు వైఫ్ తో పాటు. కింగ్ ఇప్పుడు దగ్గరికి వెళ్ళి, సార్ మీ కపుల్ వీడియో చూసి వాడు ఎవరికో ఒళ్ళు మండి యుద్ధానికి వచ్చాడంటే ఇప్పుడు స్టార్ట్ అవుతాడు కాదు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. వాడు ఆల్రెడీ మన కోట దగ్గరకు వచ్చేసాడు. కాసేపు మీద బెడ్ మీద స్టంట్ లేయడం ఆపి బయటకు వచ్చాడంటే యుద్ధానికి వెళ్ళాలి అని అంటాడు. ఆ మోహన్ చూడండి ఎట్ట పెట్టాడు, మంచి మూడ్ లో ఉన్నాడికి బలవంతంగా లాక్కొచ్చి కవచం వేస్తున్నట్టు. ఇక్కడ అదే జరుగుతున్నట్టుంది. వీడికైతే కవచం వేసి లాక్కపోతా ఉంటుంది. బెడ్ మీద యుద్ధం కాదు, బయట కూడా యుద్ధం చేయాలని. అయితే యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనోడు చెప్తాడు, మెయిన్ సైన్యాధిపతిని ఇక్కడే పెట్టి నా పిల్లని జాగ్రత్తగా చూసుకోవాలి, కావాలంటే ఈ కోట కింద ఎక్కడ మంచి ప్లేస్ లో దాచిపెట్టండి, వైఫ్ కి ఏం కాకూడదని చెప్తాడు. దీని తర్వాత వెళ్లే ముందు దేవుడికి దండం పెట్టుకుంటాడు. అక్కడే ఫాదర్ కూడా ఉంటారు. సరిగ్గా దండం పెట్టుకో, నువ్వు అనుకున్నది ఈ యుద్ధం గెలుస్తావంటే. ఈడేమో ఆ తొక్కలో యుద్ధం గెలవడానికి నేనే దండం పెట్టుకోవట్లేదు, దేవుడా ఏదైనా ఏమైనా చేసుకో, కానీ నా పిల్లానికి ఏం కాకూడదు. ఒక్కలో యుద్ధాలు రోజుకు 4 చేస్తా, కానీ మా వైఫ్ కి ఏం కాకూడదు అని వాడు నిజంగా అదే దండం పెట్టుకుంటాడండి. నేనేం ఎక్స్ట్రా చేయట్లా. ఏదైనా యుద్ధానికి వెళ్ళిపోతాడు. ఇలా వైఫ్ ఎలిజబెత్ ఏమో కోట కింద దాక్కోమంటే ఇంకో కోట పక్కనే మంచిది ఉంది ఆడికి పోదాం అని చెప్పి అక్కడ దాక్కోవచ్చని సైన్యాన్ని వేసుకుని పోతుంటది. అయితే ఇక్కడ ఏమైందంటే ఇంకో కోట కూడా పక్కనే ఉంటది. అక్కడ కూడా వెళ్ళకుండా ఇంకా దూరంగా ఎక్కడ తిరుగుదామని చెప్పి 7 అడవిలో పడి చాలా దూరం వెళ్ళిపోతుంది. ఇంకో సైడ్ ఆ సైన్యం వాళ్ళు ఆల్రెడీ చెట్టు ఎక్కి కోతాలు ఏదో చూస్తున్నారు. ఇటు సైడ్ నుంచి ఎవడో ఒకటి వస్తాడు లేపేద్దామని. పాపం ఎలిజబెత్ ఈవిడేమో ఏం చేయాలో అర్థం కాక సైన్యం అంతా అటు పోతుంటే మనం తెలుగుగా ఆలోచిద్దామని ఇంకేటో సైడ్ పోయింది. సైన్యాధిపతి అడవి మధ్యలోంచి వెళ్దామండి, మనల్ని కనిపెట్టలేదంటే వాడు అస్సలు వినకుండా అటేటో వెళ్తుంది. ఇంకో పక్క లాడ్ గాని చూస్తే అప్పుడు తెలిసిద్ది మనకి వాడు బెడ్ మీదే కాదు ఇక్కడ కూడా యుద్ధం అద్భుతంగా చేస్తాడని. అడవికి కోటకి అటు సైడ్ నుంచి సైన్యం వస్తున్నారు. సో వీళ్ళ ముందు కేసనాయిలా లేదా మామూలు ఆయిల్ పామ్ ఆయిల్ డబ్బాలు పెట్టి వాడికి నిప్పు అంటిస్తాడు. ఎందుకంటే ఆ సైన్యం యుద్ధం చేయడానికి వీళ్ళ మీదకి వస్తుంది. సో ఈ నిప్పు దాటే రావాలి. మన లాడ్ గడ్ కవచాలన్నీ అద్భుతంగా ఉంటాయి. నిప్పేంది యాసిడ్ పోసిన ఏం కాదన్నట్టు ఉంటాయి. అటు సైడ్ ఏమో కాటన్ బట్టలు వేసుకుని వచ్చేస్తున్నారు యుద్ధాలకి. సో వాళ్ళందరూ నిప్పు దాటి వస్తున్నప్పుడల్లా వాళ్ళకి మండిపోతా ఉంటది. ఆల్రెడీ మండి వాళ్ళకి వీళ్ళు ఇంకా మంట పెట్టి చంపేస్తుంటారు. మొత్తానికి మనం లాడ్ గడ్ వేసిన ప్లాన్ అద్భుతంగా పనిచేసిద్ది. వాళ్ళందరూ తుక్కు కింద కొట్టి వాళ్ళ తలకాయని ఇలా సోలాలకు గుచ్చి అటు సైడ్ పోయి వాళ్ళ కింగ్ చూపిస్తాడు. ఇదే సిచ్యువేషన్, ఇంకొంచెం ముందుకు వస్తే నీ సిచ్యువేషన్ కూడా ఎట్నే అవుద్దని చెప్తాడు. అయితే మనం లాడ్ గడ్ ఆనందపడే లోపు ఒకడు వచ్చి, అయ్యో మేడం ఏడో కనిపించలేదు, మీ పిల్లని తప్పిపోయింది అని చెప్తాడు. ఇంకో పక్క చూస్తే ఎలిజబెత్ మేడం వెనక ముందు ఆలోచించకుండా మంచు కొండలో పడిపోతా ఉంది. వాళ్ళకి వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడ కొన్ని ట్రాప్స్ పెట్టి ఉంటది. మంచు కొండలు కదా, ఎలుగుబంట్లు పట్టుకోవడానికి ట్రాప్స్. ఈ ట్రాప్ లో పడి ఆ క్వీన్ ఎలిజబెత్ కింద పడిపోతుంది. ఈ సైన్యం వాళ్ళు ఎలిజబెత్ ని లేపేయడానికి వస్తూ ఉంటారు. అటు సైడ్ మనోడు కూడా వచ్చేసాడులేండి. కానీ కొంతమంది సైన్యం మనోడిని ఆపేసింది, దగ్గర కాకుండా వీళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే ఒకటి ఎలిజబెత్ ని చంపడానికి పోతా ఉంటే అది చూసి ఎలిజబెత్ దగ్గరికి వెళ్తున్నాడు చంపేద్దామని మనోడు లాడ్ గడు కత్తి ఇసిరే గానీ ఆ కత్తి వెళ్ళి ఎలిజబెత్ తగిలి అక్కడే చచ్చిపోయింది పాపం ఎలిజబెత్. మనోడు ఇప్పుడు అరుస్తాడు నో అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్క పెట్టి ఏడుస్తూ ఉంటాడు. కింగ్ క్వీన్ వాళ్ళ ప్రేమానుబంధాలు అనురాగాలు చూపిస్తూ అంటే నేను చండాలంగా వేసాను కానీ మ్యూజిక్ బాగా వస్తుంది, మగదేవ మ్యూజిక్ వస్తుంది. అక్కడ మంచి ఎమోషనల్ సీన్ అవుతుంటే ఎందుకుగా వాళ్ళ మీద పడి ఏడుస్తున్నావు అని చెప్పి మీరు నన్ను తిట్టుకోవచ్చు. ఆ కప్పుల్ని చూస్తే ఏడుపు వస్తుందండి. ఏం చేయమంటారు, ఏడు చేసే స్వాతంత్రం కూడా లేదు నాకు. మొత్తానికి మనం లాడ్ గాడికి అయితే మెంటల్ ఎక్కిపోయిద్ది. ఆ చర్చి దగ్గర పోయి ఆ ఫాదర్ని పట్టుకుని ఇప్పుడు నేను ఏమని కోరుకున్నాను గుర్తెచ్చుకో, ఏదైనా అవని నా వైఫ్ కి ఏం కాకూడదు. యుద్ధం ఓడిపోయి కోట అంతా సంకనాగిపోయినా పర్లేదు, మా వైఫ్ కి ఏం కాకూడదు. సింగిల్ పాయింట్ కదా, నేనేమో సరిగ్గా కన్వే చేయలేదా, లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? నేను గొప్ప యుద్ధాలు చేసి నీకు మంచి నేమ్ ఇస్తుంటే నువ్వు ఇలా చేస్తావా? ఇప్పుడు ఏం చేస్తావు, పూజ చేస్తావు, ప్రార్థన చేస్తావు నాకు తెలియదు. నా వైఫ్ మళ్ళీ పొట్టాలి. చనిపోయిన అమ్మాయిని బతికించని గోలగోలు చేస్తాడు. ఇతనేమో ఏంది సార్ నువ్వు మాట్లాడేది, చచ్చిపోయిన ఎలా బతికిస్తాం, అట్టడివేం లేవు ఇక్కడ, కావాలంటే పూజ చేసి ప్రసాదం పెడతాం, అంతకు మించి మన వల్ల
వల్ల కాదు అంటాడు ఇతను. దీని తర్వాత ఇక్కడ ఏమైందంటే జాగ్రత్తగానండి మనోడికి లాడుగడికి పిచ్చ కోపం వచ్చేసి ఆ సోలం అదేదో తీసుకొని ఆ ఫాదర్ ఇతన్ని లేపి పడేస్తాడు. అతను అక్కడే చచ్చిపోతాడు. దాని తర్వాత దేవుడితో మాట్లాడతాడు. దేవుడా నువ్వు లేవు అంతే 5 minutes బ్యాకే తెలిసింది. నన్ను నా వైఫ్ ని విడదీస్తావు కదా నువ్వు. ఇంకా నుంచి నీకు దండం పెట్టను ఏం చేయను నీ పేరు నాశనం చేసేస్తా. నీ మీద నమ్మకమే పోయిందని చెప్పి తిడుతూ ఉంటాడు. అంతే ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. ఏదేదో అవుతున్నట్టు తెలుస్తూ ఉంటది. దేవుడు ఆ విగ్రహం అదల్లా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇప్పుడు వాయిస్ ఏదేదో వినిపిస్తూ ఉంటది. అంటే చెప్తాడు ఇప్పుడు మీరు కొట్టుకున్నారు మధ్యలో నన్ను ఎందుకు ఎదుగుతాను నా ప్రమేయం ఏముంది ఇందులో. నీ వైఫ్ అసలు చెప్పాలంటే సంబంధమే లేకుండా కోటలో ఉండకుండా అటేటో గొడవ ఎక్కి కొండల్లో పడి వెళ్ళిపోయింది. మళ్ళీ ఎవడో నువ్వే కత్తిసేసి నీ వైఫ్ ని చంపేసావు. లాస్ట్ కి నా మీద పడి ఎడుతున్నావు. ఏందో అంతకాలికి కనిపిస్తున్నాను మీ అందరికి. నేను నన్నే అన్నావు కదా నన్ను ఏడిపించావు కదా ఇప్పుడు చూడు ఏమైందో చూడని చెప్పి దేవుడు శాపం వేస్తాడంట. ఇప్పటి నుంచి నువ్వు మనిషివి కాదని చెప్పి దేవుడు శాపం వేస్తాడు. నేనేం జోక్ చేయట్లా వాడలా చెప్పిందే చేస్తానా అదే చెప్తానా. నేను తర్వాత ఇంకా క్లారిటీ డీటెయిల్స్ నెమ్మదిగా చెప్తాడులేండి. ఇప్పుడు ఈడేం ప్లాన్ వేసుకో ఉంటాడు బ్లాడుగాడు. ఒక మనిషి చనిపోయాక ఇప్పుడోకప్పుడు రేపో ఇవాళో ఏదో ఒక టైంలో ఆ మనిషి మళ్ళీ పుడతాడు. వాళ్ళు మంచి మనుషులు అయితే ఖచ్చితంగా మళ్ళీ పుడతాడు. ఆ లెక్కన నా వైఫ్ సూపర్ కాబట్టి మళ్ళీ పుట్టిద్ది. సో మళ్ళీ పుట్టిన నా వైఫ్ ని లైఫ్ లాంగ్ ఎత్తుతూ ఉంటా. ఎన్ని వందలేళ్ళైనా వెతుతూనే ఉంటాయని చెప్పి మన బ్లాడుగాడు పిచ్చిగా డిసైడ్ అయిపోయాడు. కట్ చేస్తే 400 ఏళ్ళు అయ్యాక చూస్తాం అన్నమాట. ఇప్పుడు 400 ఏళ్ళు కంప్లీట్ అవగానే ఫ్రాన్స్ కి వెళ్తాం అనమాట. మామూలు కథ అనుకుంటా ఇది మగధీర కథ. కాకపోతే ఇందులో దెయ్యాలు బోతాలు ఉంటాయి. ఇప్పుడు మనం డాక్టర్ చూస్తాం. డాక్టర్ వాళ్ళ అసిస్టెంట్ వీళ్ళు చర్చిలో ఉన్న ఒక ప్రీస్ట్ తో మాట్లాడడానికి వచ్చి ఉంటారు. ఏంటంటే ఇతను సంబంధించిన ఒక పేషెంట్ కేసు గురించి. డాక్టర్ చెప్తాడు నాకు అసలు ఆ పేషెంట్ ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు మీరు వచ్చి చూడాలి అని అంటాడు. ఇతనేమో నేను ఎంబీబీఎస్ ఏం చదవలేదు బాబు కనీసం 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు అని చెప్తే డాక్టర్ ఏమో నేనైతే 10th క్లాస్ పాస్ అయ్యాను కదండి నాకేమైనా అర్థం అవుతుందో లేదు కదా వచ్చి చూడండి ఒకసారి. అసలే క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళ మేనకోడలండి ఆ పేషెంట్. చాలా ఇంపార్టెంట్ కేసు. ఎంతమంది ఇన్వాల్వ్ అయితే అంత మంచిది. బొక్క అంతా నా మీద పడకుండా ఉంటది. రండి తొందరగా తీసుకెళ్తాడు. ఇప్పుడు పేషెంట్ ని కలవడానికి ప్రీస్ట్ వీళ్ళు ఆ మెంటల్ ఆసుపత్రి లోపలికి వెళ్తారు. మెంటల్ ఆసుపత్రి లోపలికి వెళ్తూ ఉంటే రకరకాల సీక్రెట్ తలుపులు ఓపెన్ అవుతానే ఉంటాయి వస్తానే ఉంటాయి. లాస్ట్ గా ఒక టన్నెల్ లో ఉన్న చీకటి ప్లేస్ లోకి వెళ్తే ఇప్పుడు ప్రీస్ట్ కి మాల్యా అని చెప్పి విజయ మాల్యా అని చూపిస్తారు. డాక్టర్ ఇప్పుడు ఆ కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి మన పేషెంట్. ఇది చాలా టిపికల్ కేసు. 4 రోజుల ముందే చర్చికి వెళ్ళిందంట. ఏమైందో తెలియదు కానీ వచ్చేలోపు ఈ అమ్మాయి సిచ్యువేషన్ ఇలా అయిపోయింది. ఇప్పుడు ఏదో మెంటల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. దానివల్ల ఆవిడ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంది. అయితే ఇప్పుడు రికార్డ్స్ ఫైల్స్ చెక్ చేస్తే ఈవిడ ఏజ్ 130 ఏళ్ళు అన్న విషయం తెలిసిందంట. ప్రీస్ట్ ఏమో పాపం బాగా ముసలావిడలా ఉన్నట్టుంది అని అంటే కాదని చెప్పి చూపిస్తాడు. చూస్తే ఆవిడ యంగ్ అమ్మాయిలా ఉంటది. 130 ఏళ్ళ ఇంత యంగ్ అమ్మాయిని ఎప్పుడు చూడలేదు. ఇది నా 10th క్లాస్ చదువులకు అతీతంగా ఉంది. ఏదో డెవిల్ లా ఉంది చూడొచ్చు కదా మీరు అని చెప్పి ప్రీస్ట్ అంటే అప్పుడు అమ్మాయిని అమ్మాయి కంప్లీట్ గా నిద్రలేస్తుంది. ఈ అమ్మాయితో మాట్లాడి పళ్ళు చూసి చెకప్ చేసి ప్రీస్ట్ చెప్తాడు. ఏందే డాక్టర్ ఈ మొక్క ముందే చూపించుండొచ్చు కదా ఈవిడ వ్యాంపైర్ తల్లి. డాక్టర్ ఏమో భూమి మీద వ్యాంపైర్స్ డ్రాకులాలు ఉండవు కదండి అంటే ప్రీస్ట్ ఏమో వ్యాంపైర్లు ఉండవని ఎవరు చెప్పారు నీకు ఉన్నాయి. ఇప్పుడు దాకా ఎవరు పట్టుకోలేకపోయారు అంతే. ఇదే ఫస్ట్ టైం పట్టుకోవడం. ఈ సైన్స్ సబ్జెక్టులు ఎక్కువ చదువుకున్న వాళ్ళు మీరు నమ్మదని నాకు తెలుసు. విండో తీస్తా నాకు అని విండో తీయగానే ఎండ పడగానే చెయ్యి దుమ్మని కాలిపోద్ది. వ్యాంపైర్ ఎండలో ఉండలేదు చూసావా అంటే డాక్టర్ ఏమో ఎండలో మండిపోయే చర్మపు వ్యాధులు చాలా ఉన్నాయి. ఆ వ్యాధుల్లో ఏదో ఒక వ్యాధి పాపకు వచ్చి ఉంటది. ఓకే ఎప్పుడు నమ్ముతావు చూడని చెప్పి క్రాస్ తెచ్చి ముందు పెట్టగానే దాన్ని కాల్ చేస్తది. దాంతో డాక్టర్ వాళ్ళ అసిస్టెంట్ చెయ్యి కోసి నోట్లో రక్తం పోస్తాడు. వశం అయిపోతూ ఉంటది. మెడ మీద ఘాట్లు చూపిస్తాడు. ఇంకేమైనా చేయమంటావేమంటే డాక్టర్ వద్దయ్య స్వామి ఏంది మాకు ఇది నమ్మనంటే మరి బలవంతం చేస్తామైంది దెయ్యాలు ఎట్టు ఉండవు. సర్లేదు దెయ్యమే అనుకో ఇప్పుడు ఏదో ఒకటి చేసి రావచ్చు కదా. ఎలా ఆపాలి ఇప్పుడు ఈ పేషెంట్ ని. క్వీన్ ఎలిజబెత్ నుంచి మాకు ప్రసవ ఎక్కువ అయిపోతుంది. ప్రీస్ట్ ఏమో ఇప్పుడు అప్పుడే దీన్ని మనం ఆపలేము. వ్యాంపైర్స్ అన్నిటికీ మెయిన్ గా హెడ్ డ్రాకులా ఒకటి ఉంటది. ఆ డ్రాకులా గాడిని నిజానికి ఎప్పటి నుంచో వెతుకుతున్నాను నేను. వాడు చాలా మందిని చంపేశాడు ఇప్పటికే. వాడిని పట్టుకొని వాడిని చంపితేనే వీళ్ళందరూ తగ్గుద్ది అని చెప్తాడు. అంతకుముందు సినిమాల్లో కూడా చెప్పాను కదా మెయిన్ వ్యాంపైర్ లేపితేనే మిగతా వాళ్ళు పోతాదని. కట్ చేస్తే ఇంకేదో ఊళ్ళో ఎక్కడో ఉంటాం. ఓ టాక్సీ అతను ఇతను ఎవరినో తీసుకొచ్చి మేము ఇక్కడ దాకా వెళ్తాం ఇది దాటి ఎవడు వాడు ఇంకా బ్యాగులన్నీ ఆడే పడేసి చేతిలో కడ్డీ పెట్టి అక్కడి నుంచి తోలేస్తాడు. ఇతనైతే ఓ పని మీద వచ్చి ఉంటాడు. అలా ఓ పెద్ద కొంపలోకి వెళ్తాడు. కొంపలోకి వెళ్ళి తలుపు ఓపెన్ చేసి చూడగానే ఇప్పుడు మనం డ్రాకులా అని చూస్తాం. ఈడైతే ఇటు ఎవడో బాబా పండు ముసలోళ్ళ ఉన్నాడని చెప్పి వచ్చేస్తాడు. ఇప్పుడు ఆ డ్రాకులా నా నేమ్ ప్రిన్స్ వ్లాడ్ అంటాడు. వ్లాడ్ అంటే గుర్తున్నాడుగా ఆ గొప్ప ప్రేమికుడు వాడేయడంట 400 ఏళ్ళ కిట్ అయిపోయాడు. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చిన అతను మన వ్లాడ్ కోసం డ్రాకులా కోసం మంచి డీల్ తెచ్చాడు. ఇంత పెద్ద కొంపంది మూల పెట్టేసుకుని వేస్ట్ చేసుకోవడం ఎందుకు 5 స్టార్ హోటల్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పి ఏదో కాంట్రాక్ట్ తెచ్చి ఉంటాడు. సో ఇదే డీల్ గురించి మాట్లాడుతూ ఉంటాడు డైనింగ్ టేబుల్ మీద. ఇద్దరు ఫుడ్ కంప్లీట్ గా తినేసి డీల్ గురించి మాట్లాడుతూ కాసేపు డ్రాకులా ఇప్పుడు బాగా నైట్ అయిపోయింది పొద్దున మాట్లాడదాంలే నువ్వు వెళ్ళి పడుకో అని వాడి గది చూపించి గదిలో పెట్టి బాబు నీకు మాట చెప్తాను జాగ్రత్తగా విను. నువ్వు ఈ నైట్ అంతా ఈ గది లోపలే ఉండాలి. నైట్స్ ఎప్పుడు నువ్వు ఈ గది లోపలే ఉండాలి. తలుపు ఓపెన్ చేసి బయటకు రాకూడదు. పొద్దున ఏడన్నా పడిసావుగా నైట్ బయటకు రామాక అని అంటాడు. రూమ్ లో ఖాళీగా ఉండడం ఎందుకని పుస్తకాలు చదువుతూ
ఉంటాడు. అప్పుడే అక్కడ ఓ పుస్తకంలో ప్రిన్స్ వ్లాడ్ గురించి డీటెయిల్డ్ గా రాసి ఉంటది. కానీ ప్రిన్సెస్ ఉంది కదా, ఆవిడ ఫోటో కూడా ఉండాలి, కానీ అది లేదు, చింపేసి ఉంది. ఇప్పుడు ప్రీస్ట్ ని చూస్తే మాలియా వల్ల అదే పేషెంట్ విజయ్ మాల్యా అని చెప్పాను, ఆ మాలియా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాడు. ఇలా ఫ్యామిలీలో వీడితో మాట్లాడుతూ ఉంటాడు ఆ అమ్మాయి గురించి. ఈడేమో అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంటే, ఇలా ముత్తాతమ్మ కదా 130 ఏళ్ళు, నీ ముత్తాతమ్మ గురించి మాట్లాడుతున్నావు బాబు, నీ ముత్తాతమ్మ బాడీలో దయ్యం ఉంది, డ్రాకులాలు బొక్కలు అంటే నీకు అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను. సో ఆవిడ బాడీలో దయ్యం ఉండటం వల్ల ఆవిడకి ఇంకొన్ని రోజులు మాతో పాటే ఉండాలి అని చెప్తాడు. ఈడేమో అసలు నాకు ఎవరో తెలియదు అంటే మాట్లాడుతూ ఉంటావేం స్వామి, ఓకే ఎవరో కదా, ఓకే మీ దగ్గర ఉంచండి, అసలే దయ్యం అంటున్నావు, ఇప్పుడు ఇంటికి తెచ్చుకుని నేనేం చేస్తాను. దీని తర్వాత ప్రీస్ట్ అన్నేళ్ల క్రితం ఆవిడ ఇల్లు ఆవిడ రూమ్ గది ఎక్కడ ఉందో చూపి అంటే ఇడు పొయ్యి ఎతికి కనుక్కొని చూపించేస్తాడు. ఆ ఇల్లంతా వెతికితే అక్కడ ఆ పుస్తకం ఇంకా ప్రిన్సెస్ ఎలిజబెత్ ఫోటో కూడా ఉండాలి కదా పుస్తకంలో, అది కనిపిస్తుంది. ఇందాక కట్ చేస్తే ఇటు డీల్ గడు డీల్ చేసుకుందామని వచ్చాడు. నైట్ బాగా బోర్ కొట్టినట్టుంది, పుస్తకం చదవడం అయిపోయినట్టుంది, అందుకే లాంతా పట్టుకుని ఆ కోటలో పడి దిగుతుంటాడు. అయితే అప్పుడే ఏదో గదిలో నుంచి లైట్ వస్తూ ఉంటది. ఆ లైట్ ఫాలో అవుతూ పోతాడు, లోపలికి పోతాడు. అక్కడ ఒక మంచి బేస్మెంట్ కనిపించింది. లోపల కాగానే సమాధి కనిపించింది. సమాధి డబ్బా ఓపెన్ చేస్తాడు. టచ్ అవగానే ఓపెన్ అయిపోయింది. ఆటోమేటిక్ డబ్బాలో ఉంది. అందులో డ్రాకులా గడు పడుకుంటాడు. ఇంకెవడుంటాడు, ఆడే ఉంటాడు. ఇప్పుడు డ్రాకులా వాడితో అక్కడ ఒక్క మాటే కదా నీకు చెప్పింది, నైట్ టైం కొంపలో నుంచి బయటకు రావద్దు అని, అనవసరంగా వచ్చావు, నీ బతుకు ఇప్పుడు యంగ్ ఏజ్ లోనే బొగ్గుపాలు అయిపోయింది. కట్ చేస్తే అక్కడ ఏదో వింత జీవులు వస్తాయి, వచ్చి ఈ డిప్ప మీద కొట్టి బేడీలేసి కట్టి పెడతాయి. వీటిని గాడ్ గర్ల్స్ అని పిలుస్తారంట. వ్యాంపైర్స్ స్పెషల్ గా పెంచుకుంటా ఉంటాయి, వీటిని అవే పట్టుకుంటూ ఉంటాయి. వ్యాంపైర్స్ కు డ్రాకులాస్ కు కాపలా కాస్తూ ఉంటాయి. ఇప్పుడు వీటిని కట్టేసి అక్కడ వేలాడబెట్టి ఖచ్చితంగా పీక మీద కోయండి, పీక మీద కోసారంటే రక్తం ఎక్కువ వస్తుంది, కింద తెపాలు పెట్టండి, తెపాల నిండా రక్తం పడిపోగానే నేను వచ్చి తాగేస్తాను అని చెప్తే ఆ డీలర్ గారు భయపడిపోయి దేవుడు ఇంత దరిద్రంగా ఇంత చండాలంగా ఉన్న ఒక జీవిని ఎందుకు పుట్టించుంటాడు అని అంటాడు. అప్పుడు మనోని చూస్తే అదే డ్రాకులా గాని చూస్తే ఏదో ఎక్స్ప్రెషన్ పెడతాడు. మేబీ నోట్లో ఏ చెనగ్గింజో ఎరక్కపోయి గొంతు నుంచి బయటకు దాకా ఏడుతున్నాడేమో అనుకున్నాను, కానీ కాదు, యాక్చువల్లీ వాడు నవ్వుతున్నాడు అంట. దేవుడు అని మాట వినగానే ఏ నవ్వుతుంటాడు. ఇప్పుడు అంటాడు నువ్వు ఎలాగో చచ్చిపోతున్నావు కదా, లాస్ట్ కోరిక ఏమైనా ఉంటే చెప్పు తీర్చేస్తా అని అంటాడు. ఇతనేమో నాకేం వద్దు కానీ ప్రిన్స్ వ్లాడ్ గాడు ఉన్నాడే, వాడు ఇంత దరిద్రమైన మొహం వేసుకుని డ్రాకులా ఎందుకు అయ్యాడు, ఎట్టయ్యాడు, పుస్తకంలో ప్రిన్సెస్ కాగితం ఎందుకు లేదు, నా చివరి కోరిక కింద ఒక్క విషయం చెప్పు అంటాడు. డ్రాకులా ఆ మాట విని తుప్ప సచ్చినోడు, ఇదేం దోలగా నీకు, నీ దోలానందం తగలయ్యా, నిన్న గదిలో నుంచి నైట్ టైం బయటకు రావద్దని చిలక్కి చెప్పినట్టు చెప్పా. బేసిక్ గా ఎవడన్నా నా మొహం చూస్తే భయపడి సస్తాడు, అయినా సరే నువ్వు బయటకు వచ్చావు, అప్పుడే అర్థం చేసుకోవాల్సింది నీ దోల. సత్య ముందు ఏం కోరికలు అసలు ఇవి, ప్రతోడు అది కావాలి ఇది కావాలని అడుగుతా ఉంటావు, నువ్వేంటో నా గురించి అడుగుతున్నావు, నువ్వు నచ్చేసావు నాకు. రేపు వెంటనే వీడికి కింద కూర్చోబెట్టండి, వీడికి ఒక కథ చెప్తాను. ఇప్పుడు 400 ఏళ్ళ నుంచి ఎంతో మంది లేపేసాను, ప్రతి ఒక్కరు నన్ను లేపకుంటాగా నీకు అదేంటో చెప్పని ఎవడు అడగల అని చెప్పి స్టార్టింగ్ లో ప్రేమానురాగాలు ఏదో కప్పులు వాళ్ళ గోలా ఘోష అదంతా చెప్తాడు. ఇప్పుడు లాస్ట్ గా మంచి జీవులు, మంచి ఆత్మలు, మంచి మనుషులు చనిపోయినా సరే ఖచ్చితంగా వెంటనే మళ్ళీ పుడతారు. నేను పోతే పుడతాను లేదు తెలియదు కానీ నా వైఫ్ ఖచ్చితంగా పుట్టుంటది. సో మళ్ళీ పుట్టిన ఆ వైఫ్ మళ్ళీ నా దగ్గరకు వచ్చేసిద్దని ఎన్నో ఏళ్ళగా వెయిట్ చేస్తూనే ఉన్నా. ఎన్నో ఏళ్ళు అయిపోయింది, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతూ ఉన్నారు కానీ నాకేం గాట్లా. దేవుడు శాపం పెట్టిలా నువ్వు డ్రాకులా అవుతావు, నువ్వు సచ్చావు, నీకు సావే లేకుండా చేస్తావు, నువ్వు డ్రాకులా అయిపోతావు, నన్ను ఏడిపిస్తావు కదా అని చెప్పగానే నువ్వు డ్రాకులా అయిపోయాడు. దేవుడు గొల్లమని డ్రాకులా చేశాడంట. ఏం చెప్తావు ఇంకా, ఈ డ్రాకులా అయినప్పటి నుంచి వీడేమో సావట్లా, వీళ్ళ వైఫ్ ఏమో అట్లా మళ్ళీ పుట్టి పాపం ఎక్కడ దిగుతా అడ్రస్ మర్చిపోయిందో. దీని తర్వాత వీడు ఎన్నో ఏళ్ళు కష్టపడి అద్భుతమైన ప్లాన్ వేసి ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నాడు. వరల్డ్ టూర్ ప్లాన్ వేసాడు. ఈ టైం ఎందుకు తిరగడం, వైఫ్ ను మర్చిపోయినట్టుంటది, కొంచెం ఎంజాయ్ చేసినట్టుంటది, అందుకని అంటే కాదు, వరల్డ్ అంతా తిరిగి మంచి మంచి పువ్వులు ఎతికి ఎంతో కష్టపడి ఒక పర్ఫ్యూమ్ తయారు చేశాడంట. సెంటు డబ్బా సెంటు, ప్రపంచంలో ఉన్న మంచి పూలతో ఎంత అద్భుతమైన సెంటు చేశాడంటే ఆ సెంటు కొట్టుకుంటే చాలు ఏ అమ్మాయినా లాస్ట్ గా అబ్బాయిలైనా వీడు వెంట పడతాడంట. ఇప్పుడు ఇది ఎందుకు చేశాడంటే వీడు సెంటు కొట్టుకుని ప్రపంచంలో అన్ని దేశాల్లో అన్ని ఊళ్ళలో పడి తిరుగుతా ఉన్నాడు. అంటే ఇప్పుడు వీడి ఊళ్ళో ఒకవేళ ఎక్కడన్నా పుట్టినా లేకపోతే ఇక్కడ కాకుండా ఇంకేదైనా ఊళ్ళో పుట్టినా ఆడుంటే ఈ అడ్రస్ మర్చిపోయి ఉండే ఛాన్స్ ఉంది కదా, ఎక్కడ పడి తిరుగుతుందేమో, అందుకే ఊళ్ళలో పడి తిరిగి సెంటు కొట్టుకొని తిరుగుతా ఉంటే అమ్మాయిలంతా వీడి దగ్గరకు వచ్చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయిల్లో వీడి వైఫ్ ఉంటే ఎత్తుకొని ఇంటికి వెళ్దామని చెప్పి వీడి ఏదో ప్లాన్. ఇలా చేస్తూ నానా సంకలనాలతో పర్ఫ్యూమ్లు కొట్టుకుంటూ ఊళ్ళలో పడి దిగుతూ ఫ్రాన్స్ కి వెళ్ళాడు. ఫ్రాన్స్ కి వెళ్తే చాలా మంది అమ్మాయిలు వచ్చారు. అందులో వీడు వైఫ్ కనిపించింది. ఇంకా సేపటికి అలా దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు అప్పుడు తెలుస్తుంది ఇది ఎలిజబెత్ కాదో ఇంకేదో బిత్ అని. ఇంక కోపం వచ్చేసింది. ఎంత కష్టపడి ఇన్ని పనులు చేసి ఏవేవో చేశాను, అయినా నా వైపు దొరకపోవడం ఏంటి. సో ఇంక ఇలా కాదని వాడు పార్టీలోకి వచ్చిన ప్రతి అమ్మాయిని ఎంతో మంది అమ్మాయిని పట్టుకుని కొరికేస్తా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళందరినీ వ్యాంపైర్స్ చేసేసి వ్యాంపైర్లు అయిపోయాక ఇంకా వాళ్ళంతా అమ్మాయిలంతా వీడి ఆధీనంలో ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళందరినీ వాడు ఆ గర్ల్ వీడి వైఫ్ ని ఈ ప్రపంచంలో ఏ మూలన్నా వెతికితేండి అని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాడు. శిష్యులు చేసేసుకున్నాడు అమ్మాయిలందరినీ. అమర ప్రేమికుడు అండి. అసలు ఈ టైంలో ఎంత అద్భుతంగా లవ్ చేసే వాళ్ళు ఉన్నారా, దేబ్రాస్ మొహాలు వేసుకుని బాడీ కౌంట్లు పెంచుకుందామనే పనిలోనే ఉన్నారు. కానీ చూడండి ప్రేమ అంటే ఎట్టుందో. చాలా ఏళ్ళు గడుస్తూ పోయాయి. ఈడు ముసలాడు అవుతూ పోతూ ఉన్నాడు. కొన్ని రోజులు నా కోసం ఎలాగో అమ్మాయిలు పని చేస్తూ ఉన్నారు కదా, ఇంకా మనం ఎండలో పడి దిగుతూ పని చేయడం ఎందుకు అని క్యాసిల్లోనే ఉండిపోయాడు. ముసలాడు అవుతా పోయాడు. దాని తర్వాత ఈ ఇంట్లో పనులన్నీ చేయడానికి గార్గిల్స్ కొంతమంది కొన్ని జీవుల్ని పెట్టుకున్నాడు. ఈ గార్గిల్స్ ఏమో ఇంట్లో పనులు చేయడంతో పాటు
ప్రపంచం అంతా దిగుతూ అక్కడ ఇక్కడ నుంచి బంగారం వెండి కొట్టేసి తీసుకొస్తూ ఇడికి ఇస్తా ఉంటారు. ఈడ డబ్బులన్నీ ఖర్చు పెట్టి అమ్మాయిల ఖర్చులకు డబ్బులు ఇచ్చి వాళ్ళని పెంచి పోషిస్తూ వీళ్ళ వైఫ్ ని ఎతకమని వదిలేడు. ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ గాని చూస్తే మీ బాధ నాకు అర్థం అవుతుంది. ప్రేమ ఎంతో గొప్పది. యాక్చువల్లీ నేను కూడా నా గర్ల్ ఫ్రెండ్ తో పాటు ఇన్స్టా రీల్స్ చేయడం స్టార్ట్ చేశాను. మాకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి అవ్వబోతుంది. నా పెళ్ళం కూడా ఎంతో అందంగా ఉంటుందని చెప్పి వాడు లాకెట్ తీసి చూపిస్తా ఉంటాడు పెళ్ళం ఫోటో. అది చూడగానే మనోడు మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటది. పుట్టిందండి మళ్ళీ ఎలిజబెత్. డ్రాకులా గడి వైపు పుట్టేసింది. వీడి ఫియాన్సే అంట ఆవిడ. పిచ్చోడు అయిపోతుంది డ్రాకులా గడి. అసలు దొరికేసింది. నా కోసమే నువ్వు పుట్టావు. నువ్వు పుట్టి నీ వైఫ్ నా దగ్గర తీసుకొచ్చావు. కాంట్రాక్టర్ గా నిన్ను చూస్తే నాకు ఎంత ఆనందం వేస్తుందంటే నాకు మన వైఫ్ ను కూడా వదిలేసి నీతో పాటు ఉండాలనిపిస్తుందా అని తబ్బి ఉబ్బి పైపై వాడిని నలిపేసి నాకేసి ప్రాణభిక్ష పెట్టి నువ్వు ఇంకా హ్యాపీగా ఉండి పండగ చేసుకోబో అంటాడు. మొత్తం మీద వీడి నిరీక్షణ ఆవేదన కంప్లీట్ అయ్యాయిగా. గర్ల్ ఫ్రెండ్ వైఫ్ దొరికేసిందిగా. దీని తర్వాత ఇప్పుడు ఈ మొహం వేసుకుని వెళ్ళాడు కదా. బాగా యంగ్ కావాలంటే వీడికి చాలా రక్తం కావాలి. డ్రాకులా గాడు కదా, రక్తం తాగుతా ఉంటే యంగ్ అవుతూ ఉంటాడు. దీనికోసం గర్ల్స్ అందరినీ పనిలో పెడతాడు. ఇంకో పక్క ఈ ప్రీస్ట్ చూస్తే వీడికి అన్ని విషయాలు తెలిసిపోయాయంట. ఎట్ట తెలిసే ఏం చేశాడంటే తెలిసిపోయాయి. ఇలా డాక్టర్ అని వాళ్ళని కూర్చోబెట్టి చెప్తాడు, మనం ఈ అమ్మాయిని వెతకాలి. డ్రాకులా ఖచ్చితంగా ఈ అమ్మాయిని ఎత్తుకుంటూ వచ్చింది. నేను పుస్తకంలో మొత్తం చదివాను. ఆ డ్రాకులా గడు ఒరిజినల్ గా పుట్టుకతోనే డ్రాకులాలా పుట్టలేదు. రొమేనియా ప్రిన్స్ మామూలుగా వాడు. ఆ గజ్జిగడ్డు గజ్జి వేసాలు వేసి దేవుడిని అనగాని మాటలని నా పిల్లని నువ్వు చంపేసావని. కానీ దేవుడేమో నేను నీ పిల్లని చంపడం ఏంటో, నాకు ఆవిడకి సంబంధం ఏంటో, అసలు పొద్దులేకి చెడిపిస్తున్నావు ఏంటో అని చెప్పి దేవుడికి బాగా ఒళ్ళుమండి నువ్వు డ్రాకులా అయిపోతావు పోదా, నీ బతుకంతా ఇంతే నీకు అని చెప్పి చెప్పించాడు. సో మొత్తం మీద నాకు అర్థమైంది దాన్ని బట్టి, ఈ పుస్తకంలో ఉన్నదాన్ని బట్టి చూసుకుంటే ఆ మెయిన్ డ్రాకులా గాని చంపిస్తే వాడి వల్ల వ్యాంపైర్స్ అయ్యారు కదా చాలా మంది, వీళ్ళంతా మామూలు అయిపోతారు. అంటే మామూలు మనుషులు అయిపోతారు. లేదా ఒకవేళ ఈ ఆప్షన్ మనకి దొరకపోయినా డ్రాకులా గాని బాగా ఒప్పించి దేవుడా ఆ రోజు కొంచెం ఎక్కువైంది. ఐ నో, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ నేను కావాలని చేయలేదు. అంతా ఉత్తి తూచ్. నువ్వంటే నాకు బలే ఇష్టం. అసలు ఎంత నమ్మకం అనుకుంటున్నావు నీ మీద నాకు అని ఒక్కసారి వాడు దేవుడు ముందు ఒప్పేసుకున్నా అప్పుడు కూడా దేవుడు క్షమించి వదిలేస్తాడంట. పుస్తకంలో ఇలాగే రాసిందంట. ఏం చేయమంటారు వాడు చెప్పిందే నేను చెప్తున్నాను. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇప్పుడే డాక్టర్ లోపలికి వచ్చి, అసిస్టెంట్ డాక్టర్ వచ్చి అలా అటు చూస్తూ వీళ్ళు ఇతను ఫోటో తెచ్చాడు కదా ఎలిజబెత్ ఫోటో. ఆ ఫోటో చూసి పాప నాకు కూడా భలే కత్తిలాగా అనిపించింది. అయినా పాప బయటే ఉంది కదా, మీరు ఫోటోలు చూసుకుంటే ఏడెందుకున్నారు, హ్యాపీగా బయటికి వెళ్ళని చూడడానికి. కానీ అసలు షాక్ అయిపోతుంది వీళ్ళు, ఈ అమ్మాయి బయట ఉంది ఏంటో అని వెళ్ళి ఆవిడతో మాట్లాడుతారు. ఇంకో పక్క మన డ్రాకులాని చూస్తే చర్చ్ లోపలికి వెళ్తూ ఉంటాడు వీడు. దేవుడు ప్రార్థన చేయాలి అది ఇది అని చెప్పి లోపలికి వెళ్ళాక పర్ఫ్యూమ్ ఉందిగా, మంచి పర్ఫ్యూమ్ వసపరుచుకునేది. ఓ గ్లాస్ తీసి మోహన్ జల్లుకుంటాడు అంతే. ఇంకా చర్చ్ లో ఉన్న నలుసులంతా ఈ గుండోడు నాకే కావాలి, వేరే వాళ్ళకి ఇవ్వను కూడా ఇవ్వను, నువ్వు వచ్చే నాతో పాటు అని చెప్పి గోల్ చేసి చోటు మీద పడిపోతా ఉంటది. ఇడు ఒక్కొక్క నలుసును పట్టుకుని వాళ్ళ రక్తం అంతా పీల్చి వదిలేస్తాడు. చెప్పాను కదా రక్తం దిట్టంగా లీటర్లు తాగితే మా వాళ్ళు ఎంగేజ్కి వచ్చేస్తాడు. ఇంకో పక్క కాంట్రాక్టర్ చూస్తే వాడు ఆ కొంపలోంచి ఎలాగో తప్పించుకొని బ్లాంకెట్లు అది ఇది వేసుకొని కిందకి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అంటే ప్రాణభిక్ష పెట్టాడు కానీ వాడి గదిలోనే ఉండాలంట. ఇప్పుడు కొంపలో ఉన్న బ్లాంకెట్లను తీసుకుని తాడు కట్టి కిందకి దిగుతుంటాడు. గాలిగిల్ సరి చూసి వీడు తాడు కోసేస్తాడు, వీడు కింద పడిపోతాడు. ఆ పక్కన నది ఉంటది, నది గడ్డ కట్టేసింది, వీడు వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ గాలిగిల్స్ వెళ్ళలేదు, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటాయి, అన్ని బండరాలు కదా మునిగిపోతాయి, అందుకే వెళ్ళలేవు. ఇప్పుడే మన డ్రాకులాని చూస్తూ ఉంటాడు. ఇటు మనోడు లాడ్ గడు ఫుల్ చేంజ్ అయిపోయాడు. ఇప్పుడు యాడికి పోతాడంటే మెంటల్ ఆసుపత్రికి వెళ్తాడు. చెకింగ్ చేయించుకుంటాడంటే కాదు, ఆ లోపల మాల్యా వల్ల విజయ మాల్యా అమ్మాయి దగ్గరికి వచ్చాడు. యాక్చువల్లీ ఈ అమ్మాయి అంటే మెయిన్ గా ఎలిజబెత్ ని కనిపెట్టింది. అమ్మాయిలందరినీ పనిలో పెట్టాడు కదా ఎలిజబెత్ ని ఎతకండి. ఈ అమ్మాయి కనిపెట్టేసింది. కానీ ఇన్ఫర్మేషన్ వాడికి ఇచ్చేలోపు వీళ్ళు హాస్పిటల్కి ఎత్తుకొచ్చి అమ్మాయి పిచ్చి పట్టిందని చెప్పి ఈ గదిలో పడేశారు. అందుకే ఈ అమ్మాయికి గిఫ్ట్ ఇద్దామని చెప్పి అక్కడికి వచ్చి పాపం నర్సు గాని లేపబడేస్తాడు. దీని తర్వాత వాడు రక్తం ఈ అమ్మాయికి ఇప్పించి బేడీలు ఇప్పించేసి తీసుకుని వెళ్ళిపోతాడు. పొద్దున విషయం ప్రీస్ట్ కి తెలిసిద్ది. పోయి చూస్తే ఆ నర్సు డాక్టర్ వల్ల వాడు కూడా యాంపైర్ అయిపోయాడు. కొరికేసిలా కట్ చేసి పడేసాడు. ప్రీస్ట్ కి అంతా అర్థం అయిపోయింది, ఏదైనా అర్థం అయిపోయింది, ఎందుకో తెలియదు. ఆ డ్రాకులా గడికి వచ్చాడు, వచ్చి కొరికి అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు. ఆ లెక్క నెక్స్ట్ ఎలిజబెత్ ఉందిగా, ఎలిజబెత్ ని ఎత్తుకుంటూ పోతాడు. ఇప్పుడు అమ్మాయికి ప్రాణ నష్టం, ప్రాణ హాని ఉంది. హాని వచ్చేలోపు వెళ్దాం అనుకుంటాడు. కట్ చేస్తే ఈ మాల్యా వల్ల విజయ మాల్యా ఈవిడ ఎలిజబెత్ ని కలవడానికి పోయిద్ది. వీళ్ళు ఎప్పుడో ఆల్రెడీ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా. ఎలిజబెత్ చూసి నీ పిచ్చి తగ్గిపోయిందా, నువ్వు పిచ్చి ఆసుపత్రిలో పడేస్తావు కదా నిన్ను, నాకు కూడా పిచ్చి అనుకుని ఎత్తపోతావు వెళ్ళిపోమే అంటే ఈవిడేమో ఏది మే పిచ్చిది అది ఇది అంటావేంది, నాకు ఎప్పుడో తగ్గిపోయింది మే, డాక్టర్లు వదిలేసారు నన్ను, పార్టీ వేద్దామని వచ్చాను నీ దగ్గరికి, నీ డ్రెస్ బాగానే ఉంది పార్టీ ఎత్తా పదా అని చెప్పి తీసుకుని వెళ్ళిద్ది. ఈ పార్టీ ఎవడెత్తాడండి మన బ్లాడ్ గాడే అరేంజ్ చేసిన చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో. బ్లాడ్ గాడే ఎంత పెద్దగా చేస్తాడు. అవేవో జీవులు గుడ్డు చాకరీ చేస్తాను వీడికి ఎందుకు చేస్తున్నా కూడా తెలియకుండా. ఏదైతేనండి మన బ్లాడ్ గాడు వాళ్ళ వైఫ్ కోసం, వాడి వైఫ్ కోసం ఎన్నో 400 ఏళ్ల నుంచి కాలభైరవాల ఎదురు చూస్తూ ఉన్నాడు. అమ్మాయి ఎలా లోపలికి రాగానే మనోడు కాసేపు ఆగిపోతాడు. కళ్ళలో ప్రేమ చూడండి ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయి చేయి మీద కిస్ చేస్తాడు. ఈ అమ్మాయికి ఏదేదో జ్ఞాపకాలు గుర్తొస్తా ఉంటాయి. అంటే మగదేవుల మెత్తబిందాక అన్ని గుర్తొస్తా ఉంటాయి ఫ్లాష్ బ్యాక్ లో చిన్నది. అదే టైప్ లో ఏదేదో గుర్తొస్తూ ఉంటది. అయితే ఈ అమ్మాయి ఏమో పార్టీ ఎంజాయ్ చేస్తుంది ఎలిజబెత్, మనోడేమో ఈ అమ్మాయిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఆనందపడిపోతూ ఉంటాడు. ఏమన్నా ప్రేమ అండి, ఏది ఎంత ప్రేమ చూపిస్తాడు. దీని తర్వాత
ఇలా ఈ అమ్మాయి వీడు ప్రేమ పావురాలు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎగ్జిబిషన్ కి వచ్చినట్టున్నారు, బుడకలు కాల్చుకుంటూ ఉంటారు, జైంట్ వీల్ ఎక్కుతా ఉంటారు. ఈ గ్యాప్ లో వ్లాడుగాడు అమ్మాయిని టచ్ చేసినప్పుడల్లా మగదిగా ఫ్లాష్ బ్యాక్ వచ్చేస్తా ఉంటది ఈ అమ్మాయికి. ఏం ఫ్లాష్ బ్యాక్, మొత్తం మంచం మీద దొల్లుకుంటానే ఉన్నారు ఆ ఫ్లాష్ బ్యాక్ లో. ఓకే, అవే గుర్తొస్తూ ఉంటాయి. దీని తర్వాత ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఈ అమ్మాయిని ఏమో ఎలిజబెత్ కాదు, ఈ జన్మలో కాదు గత జన్మలో ఎలిజబెత్, ఈడేమో ఈ జన్మలో కూడా ఈ అమ్మాయిని ఎలిజబెత్ అని పిలుస్తా ఉంటాడు. ఈ అమ్మాయి ఎవడో ఎలిజబెత్, మీ తాత బిత్తు నేను కాదు అని చెప్తే వాడేమో గత జన్మలో నా పెళ్ళానివి, నేను నీ మొగుడిని, నువ్వు ఎలిజబెత్వి, మంచం మీద మనం బిత్తి వేషాలు వేస్తూ ఉండేవాళ్ళం, ఏం గుర్తులేవు అసలు నీకు, ఆ రోజు వెనక ముందు ఆలోచించకుండా తొండాలు ఎగురుకుంటూ వెళ్ళిపోయావుగా, కత్తిసే కానీ వాడి దాలకుండా నీకు తగిలిపోయావు, నువ్వు ఏం గుర్తులేవా, ఏంది నువ్వు అని చెప్తూ ఉంటాడు. ఈ అమ్మాయి వీడెవడో తేడాగా కొంచెం దూరంగా ఉండడం బెస్ట్ అని చెప్పి అనుకుంటూ ఉంటది. కానీ వాడేమో గెలుగుతూనే ఉంటాడు. ఎంతైనా హస్బెండ్ కదా, కొంచెం గెలుగుతాడు లేండి, తప్పలేదు. దాని తర్వాత ఈ అమ్మాయికి ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఈ గిఫ్ట్ ఏంటంటే అప్పుడు ఎలిజబెత్ గా ఉన్నప్పుడు ఆ నీళ్ల క్రితం గిఫ్ట్ ఇచ్చాడు, మంచి గిఫ్ట్ అంట, అమ్మాయికి ఇష్టం అంట. ఈ గిఫ్ట్ ఇచ్చి అది పట్టుకున్నప్పుడల్లా ఈ అమ్మాయికి ఏదో గుర్తొస్తూ ఏదోలాగా అనిపిస్తూ ఉంటది. ఈ అమ్మాయి ఏందా మ్యాజిక్ ఏమని చేస్తున్నావు నా మీద, నువ్వు సంబంధం లేక ఫ్లాష్ బ్యాక్లు ఏవేవో కనిపిస్తున్నాయంట నాకు అని చెప్పి అంటుంది. ఈడేమో అవును ఏం పర్లేదు గుర్తెచ్చుకో ఇంకా అంటే, ఈ అమ్మాయి మంచం మీద ఎందుకు కనిపిస్తున్నావు, మన ఇద్దరం ఏం చేసావో నన్ను అంటే, ఈడు విజయ్ నువ్వు నిజంగానే నా వైఫ్ వే, యాక్చువల్లీ చెప్పాలంటే నేనేం నిన్ను వసపరుచుకోలేదు, ఏం చేయలేదు, నిజానికి నా దగ్గర నిన్ను వసపరుచుకోవడానికి నా దగ్గర సెంటు డబ్బా కూడా ఉంది, ఆ సెంటు డబ్బా కానీ కొట్టే అనుకో జీవితాంతం నేను వెనకాల పడి దిగుతావు, నేను వద్దన్నా. కానీ లేదు, నాకు ఆ సెంటు డబ్బా వద్దు, నువ్వు జెన్యూన్ గా కావాలి, ఎలా ఉన్నావు అలాగే నన్ను లవ్ చేయాలి. ఈ అమ్మాయి ఏందో నాకు కన్ఫ్యూజన్, ఎందుకు ఎట్ట తగులుకున్నావు నువ్వు, ఎగ్జిబిషన్ లో బొగ్గలు కల్పించావు కదా అని చెప్పి ఏదో ఎంటబడి తిరిగాను, పోరా బాబు అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది ఈ అమ్మాయి. ఇంటికి వెళ్ళి చూస్తే ఇవిడ హస్బెండ్ కాంట్రాక్టర్ గడి ఇవిడ హస్బెండ్ మర్చిపోయేది, లాకెట్ లో చూపించాడు కదా, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయితే వీటితో పాటు బొగ్గలు కాల్చుకుంటూ తిరుగుతుంది ఎంతసేపు. ఈడేమో ఇక్కడికి వచ్చి బాధపడతా ఉంటాడు, నొప్పి గిప్పి అని చెప్పి. అప్పుడే ఇక్కడికి ప్రీస్ట్ వచ్చి ఈ అమ్మాయితో మాట్లాడుతుంటాడు. చూడు అమ్మాయి, ఊళ్ళో ర్యాకులా కూడా ఎవడో తిరుగుతా ఉన్నాడు, మీ ఆయన కొరికినట్టున్నాడు, సరిగ్గా కొరకలే లేతి పాటి పోయి ఉండేవాడు, వాడు వాడితో పాటు సెంటు డబ్బాలు పట్టుకొని అందరిని వసపరుచుకుంటూ తిరుగుతూ ఉంటాడు, జాగ్రత్తగా ఉండాలి, వాడు నీ అంటే పడతాడని చెప్పగానే ఈ అమ్మాయి అంటే డ్రాకులా గడి నిజమా, వాడు నిజంగా డ్రాకులా గడినా, వాడు మెంటల్ ఆసుపత్రి నుంచి రాలేదా అని వెంటనే గది లోపలికి వెళ్ళిపోయి వాడు ఇచ్చిన గిఫ్ట్ వల్ల డ్రాకులా గడి ఇచ్చిన గిఫ్ట్, అది ఎప్పుడో పాత గిఫ్ట్ కదా 400 ఏళ్ల క్రితంది, అది ఓపెన్ చేయగానే మొత్తం ఫ్లాష్ బ్యాక్, తన పాత జీవితం అంతా గుర్తొచ్చేస్తూ ఉంటది. ఒకటే దెబ్బకి డిగనిగనిగనిగనిగ అని చెప్పి మొత్తం గుర్తొచ్చేస్తది. అప్పుడే మన డ్రాకులా గడు కూడా ఈ కిటికీలను దూకేసి అక్కడికి వచ్చేసి ఈ అమ్మాయిని పట్టుకుంటాడు. ఈ అమ్మాయి వీడిని చూసి దూరంగా దోసేసి వెళ్ళిపో ఏంది సింటు కొట్టుకుని వచ్చి చచ్చేవేయింది, ఎదొకం ప్యాడ్ నుంచి కొడుతుందా అంటే, ఈడేమట కాదు మే, నిజం మే, నమ్ము మే, సెంటు కొట్టుకోలేదు నేను, నువ్వు నా పిల్లని అంటే నమ్మవేది, నువ్వు దా దగ్గర కన్విన్స్ చేస్తా అని చెప్పి దగ్గరికి వెళ్ళగానే అలా కన్విన్స్ చేసేస్తాడు. ఈ అమ్మాయి కూడా కన్విన్స్ అయిపోద్ది. కన్విన్స్ అయ్యాను కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అంతే పేక ఒకేస్తాడు, అదే నెక్స్ట్ ప్రాసెస్ అంట. అంటే వీళ్ళిద్దరు డ్రాకులాలు అయిపోయి ఇద్దరు భూమి ఉన్నంత కాలం బతికి ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయిపోయారు. పాపం 400 ఏళ్ళు వెయిట్ చేశాడండి, ఆ మాత్రం వెయిట్ చేయాలి, ఇంకా బతకాలని ఉండదు ఇద్దరు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పోయి 7 డబ్బాలో పడుకుంటారు. సెంటు డబ్బాలో అదే 7 డబ్బాలో ఉండి కూడా చెప్తూ ఉంటాడు, చూడు నేను ఎప్పుడు వెంటాడాలి వేటాడాలి నేను ఎప్పుడు అనుకోవాలా, సెంటు డబ్బా కొట్టి నేను వసపరుచుకోవాలని కూడా అనుకోవాలా, నీతో పాటు బతకాలనుకున్నాను అంతే అని చెప్పి సోది చెప్తాడు. అయితే మన చర్చ్ ఫాదర్ వల్ల ఇతనికి సెంటు డబ్బా కంపు ఏడ కొడుతుందిగా, ఖచ్చితంగా ఏడే ఉన్నాడని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే ఎలిజబెత్ లేదు, ఇంకా వీడు లేడు, మా తీసుకెళ్లిపోయాడు అమ్మాయి అని చెప్పి వెళ్తూ ఉంటే విజయమాల్య వల్ల ఈ అమ్మాయి వీళ్ళకి అడ్డం పడిద్ది. మా గురువుగా ఏదో లవ్ లో పడి ఎంజాయ్ చేస్తా ఉంటే మీరేందో అడ్డం పడుతున్నాడు కదా, మిమ్మల్ని చంపేస్తా అని చెప్పి అందరి మీద పడి కొరకడానికి ట్రై చేస్తా ఉంటే ఈడెవడో వచ్చి పేక్ కోసేస్తాడు, ఒకటే దెబ్బ కేసు పడేస్తాడు. ఇంకో ఇటు సైడ్ ఏమో ఇద్దరు పోయి 7 డబ్బాలో పడుకున్నారు కదా, పడుకున్నాక ఉత్తిగా డబ్బాలను పడుకున్న ప్రశాంతంగా జీవితాంతం ఉందామని కాదు, అందులో పడుకున్నాక ప్యాకర్స్ అండ్ మూవర్స్ కి ఫోన్ చేసి ఈ డబ్బాని ఇంకో ప్లేస్ కి ఈ కోటకి షిఫ్ట్ చేద్దామని చెప్పి ఆర్డర్ చేసుకున్నాడు. వాడు నిజంగా షిఫ్ట్ చేయించుకున్నాడు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వచ్చి ఈ డబ్బా అదే 7 డబ్బా ఎత్తపోయి వాడు కోటలో పడేసేది. కోటలోకి వెళ్ళగానే డబ్బాల నుంచి బయటకు వచ్చి వైఫ్ కూడా తీసుకొని బయటికి మొత్తం కోట అంతా చూపిస్తూ ఉంటాడు. జస్ట్ షిప్పింగ్ ఈజీగా ఉండదని చెప్పి ఆ 7 డబ్బాలో పడుకున్నది అంతే. వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటే కనీసం 15 నిమిషాలు కూడా ఎంజాయ్ చేసే టైం ఇవ్వాల. మన ప్రీస్ట్ మిలిటరీ వాళ్ళందరూ నేసుకొని వచ్చేసి కోట మొత్తం చుట్టుముట్టేస్తాడు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ లొకేషన్ లీక్ చేసినట్టున్నాడు ప్రీస్ట్ కి. వీళ్ళు కాలుస్తూనే ఉంటారు, తుపాకులు గుండ్లు వదులుతా ఉంటారు, పిరంగులు కూడా వదులుతా ఉంటారు. ఇతను మెయిన్ పాయింట్ ఏంటంటే డ్రాకులాని చంపేయాలి, చంపేస్తే అతని వల్ల మిగతా వాళ్ళు వ్యాంపైర్స్ వెళ్ళి వాళ్ళంతా మామూలు అవుతారు. ఇతను మంచి పని కోసమే చేస్తున్నాడు, వాడి ప్రేమ కోసమే చేస్తున్నది. ఇప్పుడు ఇలా కాలుస్తా ఉంటారు, వీళ్ళేమో గుండ్లు వదులుతా ఉంటారు. ఇంకో పక్క మనోడి దగ్గర గార్డ్ గర్ల్స్ వల్ల అవన్నీ బండగాలతో తయారు చేసి ఉంటాయి, బండగా ఉంటాయి. గార్డ్ గర్ల్స్ అంతా వీళ్ళ మీద పడి అదే మిలిటరీ వాళ్ళ మీద పడి వీళ్ళందరూ తుక్కు కింద కొడతా ఉంటాయి. అవి భయంకరమైన యుద్ధం టైప్ లో అవుతూ ఉంటే మీనాన్ని చూస్తే అది ఇప్పుడు ఎలిజబెత్ కదా, ఇప్పుడు భయపడిపోయి ఉంటది. జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి కానీ ఇవన్నీ యాడ్ తెలుసు. ఈ టైంలో యుద్ధాలు అవన్నీ
అవుతాయని తెలీదు, భయపడిపోతూ ఉంటది. డ్రాకులా గడి ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి, నువ్వేం బాధపడమాక, నువ్వు ఎక్కడే ఉండు, నేను ఇప్పుడే వెళ్ళి వస్తాను, ఓ మాట చెప్తాను, నీ గత జన్మ జ్ఞాపకాలన్నీ నువ్వు గుర్తు తెచ్చుకోమాక. ఎందుకంటే లాస్ట్ టైం నీకు చెప్పాను, నువ్వు కోట కిందే ఉండు, ఇదే సిచ్యువేషన్ లో కోట కిందే ఉండు, బయటికి వెళ్ళమాకని. నువ్వు ఎగేసుకుంటే ఏడుగు వెళ్ళిపోయావు, నేను ఎవరినో లేకపోయి నేను లేపేశాను, మళ్ళీ అది రిపీట్ చేయమాకు. ఇంకో 400 ఏళ్ళు అంటే కష్టం, ఇంతకు మించి నేను తట్టుకోలాగలేను, అంత పెద్ద సైన్యం కూడా ఏం లేదు, 5 నిమిషాలు వచ్చేస్తా, నీకు దండం పెడతాను, వేడికి వెళ్ళమాక, సో ఏడే ఉండిపో అని చెప్పి వాడు బయటకు పోతాడు. దీని తర్వాత మనోడు కత్తి పట్టుకొని ఫాస్ట్ గా ఎంత డ్రాకులా కదా మంచి ఊపు మీద ఉంటాడు, డింగ్ 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 అని చెప్పి ఆ కత్తితో లేపేస్తాడు. వాళ్ళు తుపాకులు వేసుకొచ్చిన అందరిని చంపేస్తాడు. కానీ మన ఎలిజబెత్ వాళ్ళ ఫియాన్సీ వాళ్ళ కాంట్రాక్టర్ వాడు మంచిగా గుండు దోసి ఆ గుండు తుపాకితో గుండె మీద కాల్చేస్తాడు. కానీ మన డ్రాకులాకి ఏం కాదు. డ్రాకులా అంటే ఇట్లాంటి వాడికి పోయేవాడైతే ఎప్పుడో పోయి ఉండేవాడు, మీద పడి కొరికేస్తాడు. ఈయన కూడా ప్రీస్ట్ వచ్చి వీళ్ళందరినీ చంపడం నువ్వు ఆపే అంటే, నేను ఇంకెవరిని చంపను, నాకు ఇంకెవరొద్దయ్యా, నేను తుప్పాసి డ్రాకులా లాగా ఎవరిని పెడతాను చంపడానికి, నా వైఫ్ వచ్చేసింది చాలు, మిమ్మల్ని గెలకనంటే ఇతనేమో ఇన్ని రోజుల పాటు నువ్వు చాలా మంది గెలిగావు కదా, వాళ్ళందరినీ కొరికావు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కోసమే నువ్వు ఇప్పుడు చచ్చిపోవాలి అని అంటే, ఇప్పుడు ఏదో సౌండ్ వచ్చేసరికి ఎలిజబెత్ రూమ్ లోని ఎవడో గుండ్లు పెట్టి ఇంకా బయట నుంచి కాలుస్తా ఉన్నాడు. సో పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఆడికి. ఈ అమ్మాయి ఏడుస్తా ఉంటది, ఈడు ఏడుస్తా ఉంటాడు, నన్ను వదిలి ఎప్పుడు వెళ్ళొద్దంటే నేను అస్సలు వదిలేయాలని చెప్పి వీళ్ళ ప్రేమ అనురాగాలు ప్రేమ బంధాలు ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. ఈడ చూస్తే మన ప్రీస్ట్ గార్డ్ వాడు వచ్చి తలుపు కొడతా ఉంటాడు, బయటకు రాసామే, ఇందాక నా పాయింట్లు సగం కూడా చెప్పలేదు, సగం కూడా వినకుండా వెళ్ళిపోయి నువ్వు వచ్చి బయటకు వచ్చాయి అంటే, నేను ఇప్పుడే వస్తా అని చెప్పి అలా బయటకు వస్తాడు. ఈడు వచ్చాక చెప్తాడు, నీ చుట్టూ మీ కోట చుట్టూ చాలా ఫేంగులు పెట్టుకున్నావు, వాళ్ళు కాలుస్తా ఉంటే కోట మొత్తం కూలిపోద్ది, నువ్వు పోతావు, నీ వైఫ్ కూడా పోద్ది, ఎందుకు ఇదంతా నువ్వు ఒప్పేసుకోవచ్చు కదా, దేవుడిని ఒప్పేసుకో, నువ్వు దేవుడా నేను తప్పు చేశాను, నోటి తోలు ఎక్కువ వాగాను అనగా నువ్వు చచ్చిపోతావు, హ్యాపీగా స్వర్గానికి వెళ్ళిపో, స్వర్గంలో ఉంటుంది నీ వైఫ్, మళ్ళీ పుట్టింది అన్నావుగా, ఆ వైఫ్ అక్కడే ఉంది, కొత్తగా పుట్టింది ఎవరో అమ్మాయి, ఆ మొహం పుట్టింది అంతే, మెయిన్ వైఫ్ ఆడే ఉంది, ఆడే ఎంజాయ్ చేసుకోపో అంటాడు. ఇలా చాలా కన్విన్స్ చేస్తాడు, చాలా మంది వాళ్ళ నాశనం అయిపోతున్నారని. లాస్ట్ కి మాయ మాటలు చెప్పి మనోడిని ఎడ్డోని చేసి సోలం మీద తీసుకుని నువ్వు పొడిచి చంపేస్తావు మనోడిని. బయట నుంచి ఇవి అన్ని చూసిద్ది, అదే లోపల నుంచి ఆ బయట కన్నంలో చూస్తే పాపం వాడు చచ్చిపోతాడు. కాసేపటికి అలా వచ్చి వాళ్ళ వైఫ్ ని పట్టుకుని బొగ్గు అయిపోతాడు. ఇటు చచ్చిపోయాక ఇటు వల్ల ఇంకా చచ్చిపోయిన మిగతా వ్యాంపైర్స్, అదే చచ్చిపోయినా కదా వ్యాంపైర్ అయిన వాళ్ళంతా మామూలు అయిపోతారు మనుషుల్లాగా. గాడికెళ్ళి అందరిని చూస్తే అంతా బుడపిల్లలా ఉన్నారు, బుడపిల్లలు వీళ్ళని ఎత్తుకొచ్చి అలా చేసినట్టున్నాడు. ఈ అమ్మాయి కూడా ఇంకా బాధపడుతూ ఉంటది, 400 ఏళ్ళ పాత హస్బెండ్ చచ్చిపోయాడు కదా, అంతే అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు, వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.